హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు మనము 10th క్లాసు టెక్స్ట్ బుక్లో మొట్టమొదటి పాఠము బరస్తే బాదల్ అనే కవిత ఉంది కదా. ఇది సుమిత్రానందన్ పంత్ గారు రచించినటువంటి కవిత. సో అందులోని 3 చరణాల గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈరోజు 4వ చరణం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా చరణాన్ని చూద్దాము. పకడ్వారీకి ధార్ झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए జీవన్ మే సావన్ మన భావన్. ఇక్కడ కవి ఏమంటున్నారంటే పకడ్ వారీకి ధార్ అంటున్నారు. పకడ్ అంటే పట్టుకుని, దేన్ని? వారీకి ధార్. వారి అంటే నీరు, వారీకి ధార్ అంటే నీటి ధారలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశం నుండి. అంటే ఆకాశం నుండి కురుస్తున్నటువంటి వర్షపు నీటి ధారలను ఇలా చేతులతో ఒడిసి పట్టుకొని ఝూల్తా హే మేరా మన్, సంతోషంతో ఆనందంతో నా మనసు ఊయలలూగుతుంది అంటున్నారు కవి. ఇంకా ఏమంటున్నారో చూడండి. ఆవోరీ సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్. అంటే ఆవోరీ సబ్ అంటే రెండరా అందరూ అని అర్థం. సో వచ్చాక ఏం చేయాలట అంటే ముఝే ఘేర్ కర్ అంటే నన్ను చుట్టేసి, అంటే నా చుట్టూ చేరి. ఇక్కడ ఘేర్నా అంటే చుట్టుముట్టడం అని అర్థం. ముఝే అంటే నన్ను, ఘేర్ కర్ అంటే చుట్టుముట్టి, గావో సావన్ అంటే వానపాటలు పాడండి అంటున్నారు కవి. సావన్ అంటే శ్రావణ మాసం అనే అర్థమే కాకుండా వర్ష ఋతువు అనే అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఎట్లాగా అంటే ఇప్పుడు వర్ష ఋతువు ఏ నెలతో మొదలవుతుంది అంటే శ్రావణ మాసంతో మొదలవుతుంది కదా. సో అందుకని మన వాళ్ళు అప్పుడప్పుడు సావన్ కా మౌసం అంటుంటారు చూడండి. అంటే అర్థం ఏంటి? వర్ష ఋతువు అని అర్థం. సో సావన్ అంటే వర్ష ఋతువు అన్న అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చును. భారతదేశంలో మనిషి పుట్టుక నుంచి చావు దాకా ఉండేటువంటి వివిధ దశలలో, అలాగే వివిధ సందర్భాలలో పాడుకునేటువంటి అనేకమైనటువంటి జానపద గీతాలు ఉన్నాయి. ఉదాహరణకు పెళ్ళిళ్ళలో పాడుకునేటువంటి పాటలు, అలాగే బారసాలప్పుడు పాడుకునేటువంటి పాటలు, అట్లాగే పొలాల్లో పనిచేసేటప్పుడు అంటే నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, ఇలా అనేక సందర్భాలలో పాడుకునే రకరకాల జానపద పాటలు ఉన్నాయి. అట్లాగే రకరకాల ఋతువుల్లో, రకరకాల మాసాల్లో, రకరకాల సందర్భాలలో పాడుకునేటువంటి అనేకమైనటువంటి జానపద గీతాలు ఉన్నాయి. ఉదాహరణకు బిర్హాని, ఆల్హాని, చైతి, కజరి, ఇలా బోలెడన్ని ఉన్నాయి. అందులో సావన్ కూడా ఒకటి. వర్షా ఋతువులో వర్షాలు పడినప్పుడు పాడుకునేటువంటి జానపద గేయాలను సావన్ అని అంటారు. సో అట్లాంటి సావన్ పాటలను పాడండి అని కవి తన తోటి వారిని అడుగుతున్నారు. సో ఇక్కడ కవి తన మిత్రులందరినీ కూడా, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా తనను చుట్టేసి వానపాటల్ని పాడండారా అని కవి అంటున్నారు. తర్వాత లైన్ చూడండి. ఇంద్రధనుషుకే ఝూలే మే ఝూలే మిల సబుజన్. అంటే ఇంద్రధనుస్సును ఊయలగా చేసేసుకొని దానిపైన మనమందరము చేరి ఊగుదాం అంటున్నారు కవి. అంటే వర్షం కురిసినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది కదా. అలా అని వర్షం కురిసిన ప్రతిసారి ఇంద్రధనుస్సు ఏర్పడుతుందా అంటే నో, అట్లా ఉండదు. ఇంద్రధనుస్సు ఏర్పడాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కూడా ఉండాలి. అది ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది, ఎలాంటి సందర్భాలలో ఏర్పడుతుంది అన్నది మీ సైన్స్ టీచర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఝూలే అన్న పదము 2 సార్లు వచ్చింది. మొదటగా వచ్చినటువంటి ఝూలే అంటే అనుస్వారం లేదు కదా పైన, అది సంజ్ఞ. అంటే అర్థం ఏంటంటే ఊయల అని అర్థం. తర్వాత వచ్చినటువంటి ఝూలే అని ఉంది కదా, దానిపైన అనుస్వారం ఉంది, అది క్రియాపదము. అంటే ఊగుదాం అని అర్థం. ఒకటి సంజ్ఞ, రెండవది క్రియ. ఇంద్రధనుస్సును ఊయలగా చేసుకొని మనమందరము అక్కడికి చేరి ఊగుదాం అని కవి అందరితో అంటున్నారనమాట. తర్వాత 4వ లైను.
ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఫిర్ ఫిర్ అంటే మళ్ళీ మళ్ళీ, ఆయే అంటే రావాలి. ఏది రావాలి మళ్ళీ మళ్ళీ అంటే సావన్ మన భావన్. సావన్ అంటే వర్షా ఋతువు లేదా శ్రావణ మాసపు జల్లులు. సో ఈ వర్షా ఋతువు అనేది మళ్ళీ మళ్ళీ రావాలి అంటున్నారు. ఈ వర్షా ఋతువు ఎట్లాంటిది అంటే మన భావన్, మనకో భానీ వాలా అంటే మనసుకు నచ్చినటువంటి ఈ వర్షా ఋతువు, ఈ శ్రావణ మాసము మళ్ళీ మళ్ళీ రావాలి అంటున్నారు. ఎక్కడికి రావాలి అంటే జీవనమే, అంటే మన జీవితంలో మనకు నచ్చినటువంటి, మనకిష్టమైనటువంటి ఇట్లాంటి వర్షా ఋతువులు లేదా ఇట్లా శ్రావణ మాసపు జల్లులు మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి ఆశిస్తున్నారు. సరే, ఈ చరణంలోని వ్యాకరణ అంశాలను చరణం యొక్క భావార్థాన్ని చెబుతున్నప్పుడే కొంత చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఇందులోని వ్యాకరణాంశాలను మరికొంత డీటెయిల్డ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలంకారాలు చాలా ఉంటాయి. అందులో శబ్దాలంకారం ఒకటి. శబ్దాలంకారంలో ఒకే పదము 2 సార్లు కనుక రిపీట్ అయితే దాన్ని పునరుక్తి శబ్దాలంకారం అని అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఫిర్ ఫిర్ అని ఒకే పదము 2 సార్లు రిపీట్ అయింది. సో దీన్నేమో పునరుక్తి శబ్దాలంకారం అంటాము. అట్లా ప్రతి లైన్ చివరిలో మనకు నా అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మన్నని, ఇక్కడ సావనని, ఇక్కడ జన్, ఇక్కడ మన భావన్ కదా. అన్ని చోట్ల మనకు నా అనేది రిపీట్ అవుతూ కనిపించింది. ఇట్లా ఒక అక్షరం కానీ 2 అక్షరాలు కానీ రిపీట్ అవుతూ ఉన్నాయి అంటే దాన్ని మనము అనుప్రాస అలంకారాన్ని అంటాం. సో ఈ కవితలో మనకు పునరుక్తి శబ్దాలంకారం కనిపిస్తుంది, అలాగే అనుప్రాస అలంకారం కూడా కనిపిస్తుంది. ఇక్కడ వారి అన్న పదం ఇచ్చారు కదా. వారి అంటే నీరు అని మనం ముందే చెప్పుకున్నాం కదా. అయితే ఈ వారి అన్నది తత్సం పదం కదా. మరి దీనికి తద్భవం ఏంటి అని అంటే తత్సం పదాలలో వా వచ్చింది అని అంటే అది తద్భవ పదాలలో బాగా మారుతుంది అని మనకు ముందే తెలుసు కదా. ఉదాహరణకు వానర్, బందర్, వర్ష్, బరస్, వణిక్, బనియా, వధు, బహు ఇలాగా కదా. సో అయితే ఈ వా అనేది బాగా మారడం ఒక నియమమా, అట్లాంటి రూల్ ఏమైనా ఉందా అంటే నో, అట్లాంటి రూల్స్ ఏమీ లేవు. కాకపోతే ఎక్కువ పదాలు అలా మారాయి కాబట్టి ఈ వారి అన్న పదం కూడా భారీగా మారుతుంది అని చెప్పడం. ఇట్లాగా వా అన్నది బాగా మారడం మనం గమనించాం. అయితే ఈ భారీ అన్న పదము మనకు శబ్దకోశాలలో దొరుకుతుందా అంటే కొన్ని శబ్దకోశాలలో దొరుకుతుంది, కొన్నింటిలో దొరకదు. ఆ శబ్దకోశంలో దొరికినటువంటి ఈ పదం ముందు దే అని రాసి ఉంటారు. దే అంటే దేశజ్ అని అర్థం. అయితే ఈ వారి అన్న తత్సం పదానికి భారీ అన్న తద్భవ పదం ఉంది కదా. ఈ తద్భవ పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగించాం. అయితే కొన్ని రకాల తద్భవ పదాలను మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు సావనని, సూరజు, మోరు, సాంపు ఇలాంటివి కదా. ఇవి వీటి తత్సం పదాల కంటే మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అట్లా నీళ్ళు అని అర్థం వచ్చేటువంటి తత్సం పదానికి మనము విరివిగా ఎక్కువగా ఉపయోగించేటువంటి తద్భవ పదం ఏదైనా ఉందా అంటే ఉందిగా, పానీ అని. నిజానికి నీళ్ళు అని అర్థం వచ్చేటువంటి పదాలు హిందీలో మనం ఎక్కువగా వినేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంస్కృత పదాలే, అవన్నీ కూడా తత్సం పదాలే. ఉదాహరణకు ఉదకని, సలీలని, తోయి, అంబు, జల్, నీరు, పానీయు, పై, వారి ఈ పదాలన్నీ కూడా సంస్కృత పదాలే. మరి హిందీలో ఆ అర్థం వచ్చేటువంటి ఒక్క పదం కూడా లేదా అంటే ఉందిగా, పానీ అని. ఆ పానీ అన్న పదము దేనికి తద్భవు అంటే పానీయ అన్న తత్సం పదానికి పానీ అన్న పదము తద్భవ పదము అవుతుంది. ఇప్పుడు మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఇక్కడ పానీకి సంబంధించిన కొన్ని పర్యాయవాచి పదాలు రాశాను చూడండి. సలీల్ అనిచ్చా, తోయ్, అంబు, జల్, నీర్, పై, వారి ఇలాంటి పదాలు ఇచ్చా కదా. సో వీటికి కనుక మనము దా కానీ ధర్ కానీ చేరిస్తే అవి మేఘానికి సంబంధించిన
పర్యాయవాచి పదాలుగా మారిపోతాయి. ఉదాహరణకు సలిలదు, అట్లాగే తోయదు తోయిధర్, అంబుదు అంబుధర్, జలద్ జలధర్, నీరద్ నీరధర్, పై లేక పయో, పయద్ పయోదు, రెండింటి యొక్క అర్థము ఒకటే. అట్లాగే వారిద్ వారిధర్. ఇప్పుడు ఇవే పదాలకు మనం జా చేర్చామనుకోండి, అవి కమల్కి సంబంధించిన పర్యాయవాచి పదాలుగా మారిపోతాయి. ఉదాహరణకు సలిలజ్, తోయజ్, అంబుజ్, జలజ్, నీరజ్, పయజ్, వారిజ్ అలాగా. అట్లా కాకుండా ఇవే పదాలకు మనము ధి చేర్చామనుకోండి, అప్పుడు అవి సముద్రానికి సంబంధించిన పర్యాయవాచి పదాలుగా మారిపోతాయి. ఉదాహరణకు తోయధి, అంబుధి, జలధి, నీరధి, పయధి, వారిధి. సో ఇట్లా ధి కనుక చేర్చామంటే సముద్రికి పర్యాయవాచి పదాలుగా మారిపోతాయి. అదనమాట విషయం. ఈ రోజుతో ఈ పాఠం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ముగిసింది. ఇందులో భాషకి బాత్ ఉంది కదా, ఇందులోని దాదాపు అన్ని వ్యాకరణ అంశాలను మనం పాఠం చెప్పుకునేటప్పుడే తెలుసుకున్నాం. అయితే ఇది సపరేట్గా భాషకి బాత్ అని ఇచ్చారు కాబట్టి ఇందులోని అంశాలను మరింత డీటెయిల్డ్గా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.